చూస్తూ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను. అమ్మా, ఏం కాదమ్మా, నువ్వు అసలు దాని గురించి ఆలోచించుకో. ఏదో కోపంలో రాఘవ అన్నాడని జీవితంతో కలవకుండానే ఉంటారా వాళ్ళు? ఉంటే మనం చూస్తూ ఉంటామా? నేనున్నాను కదమ్మా, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావే? చిన్నోడు మాట వింటున్నాడా? పెద్దోడు మాట వింటున్నాడా? ఎవరి దారి వాళ్ళది అని వాళ్లకు వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఇక నీ మాట నా మాట ఎవరు వింటారు? ఆవేశం తప్పు చేస్తుందమ్మా. నా భార్యకు అవమానం జరిగిందనే బాధలో వాడున్నాడు, నా భార్యను చంపాలని చూసిందనే బాధలో వీడున్నాడు. ఇప్పుడు కూడా కలవలేదు అంటే ఇంకెప్పుడమ్మా కలుస్తారు? నాకైతే నమ్మకం లేదు. అమ్మా, నీకిద్దరు కొడుకులే కాదమ్మా, ఒక కూతురు కూడా ఉంది. నీకు వాళ్ళు కన్న బిడ్డలైతే నాకు వాళ్ళు పెంచుకున్న బిడ్డలు. వాళ్ళిద్దరూ విడిపోయి బ్రతుకుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా? నువ్విలా వాళ్ళిద్దరి గురించి ఆలోచించి ఇంకా నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏ ఆ కొడుకుల మీదేనా నమ్మకం, నా మీద లేదా? అదే మాటే. మరి ఇంకేం ఆలోచించకుండా పడుకో. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా. తాగమ్మా, తాగు. పడుకోమ్మా, కళ్ళు మూసుకో. అమ్మా, వాడి తప్పు లేదు, వీడి వైపు నుంచి ఆలోచిస్తే వీడి తప్పు లేదు. పరిస్థితులు ఇలా జీవితాలతో ఆడుకుంటూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం? అలా అని ఎల్లకాలం ఇలాగే దూరంగా ఉండిపోరు కదా. విడిపోవడానికి ఒక రోజు వచ్చినట్టే వాళ్ళిద్దరూ కలవడానికి కూడా ఒక రోజు వస్తుందమ్మా. ఎప్పుడొచ్చింది? ఇన్ని రోజుల తర్వాత నేను హాస్పిటల్లో చేరితే చావు బతుకుల్లో ఉంటే వచ్చింది. ఇక్కడ కలవకపోయినా కనీసం కళ్ళెదురుగా నిలబడ్డారు. నాకు బాగోలేదు, నేను చావు బతుకుల్లో ఉంటేనే వాళ్ళు కలుస్తారు. వాళ్ళు వస్తారు అంటే నేను చచ్చేదాకా హాస్పిటల్లోనే ఉంటాను కదమ్మా. అలాగైనా వాళ్ళు రోజు వచ్చి నన్ను చూసిపోతారేమో. ఏంటమ్మా మాటలు? ఇక ఏ దారి కనిపించటం లేదమ్మా. చస్తానేమోనన్న భయం వాళ్ళిద్దరినీ హాస్పిటల్ దాకా రప్పించింది, కానీ అక్కడ కూడా కలపలేకపోయింది. అమ్మా, ఇంకేం ఆలోచించకుండా పడుకో. పడుకోమ్మా. మాధవ్, ఏం ఆలోచిస్తున్నావు? నేనేమనుకున్నా జరగట్లేదు భూమి. ఇంట్లో నుంచి వస్తానని అనుకోలేదు, కానీ వచ్చేశాను. డబ్బు సంపాదించాలనుకున్నాను, అది కూడా కుదరలేదు. కనీసం నీకు జాబ్ అయినా తెప్పించాలనుకున్నాను. నువ్వు నలుగురిలో గౌరవంగా ఉంటే చూడాలనుకున్నాను, కానీ అది జరగటం లేదు. వీటన్నిటి కోసం నేను నీ తాలిబొట్టు తాకట్టు పెట్టాను, కానీ ఇప్పుడు ఆ తాలిబొట్టు విడిపించలేకపోయాను. అమ్మ హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు, కానీ ఆ పరిస్థితి కూడా వచ్చింది. ఇలా నేను జరగాలని కోరుకున్నవేవీ జరగటం లేదు. జరగకూడదు అనుకున్నవి మాత్రమే జరుగుతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు భూమి. ఇవేవీ జరగకపోగా నువ్వు నీ ఇంటర్వ్యూ కూడా అటెండ్ కాలేకపోయావు. మీరు నా ఇంటర్వ్యూ పోయిందని, నా తాళిబొట్టు విడిపించలేకపోతున్నారని బాధపడుతున్నారా? కానీ సమయానికి మన దగ్గర ఆ డబ్బు ఉండబట్టే అత్తయ్య గారికి మన హాస్పిటల్లో ఆ డబ్బు కట్టగలిగాం. అత్తయ్య గారి ప్రాణాలు కాపాడుకోగలిగాం. ఈరోజు కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాత అయినా సరే మీరు డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో
నా తాళిబొట్టు విడిపిస్తారు. మనం ఆనందంగా ఉంటాం. కానీ ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సింది డబ్బుల గురించో లేకపోతే నా జాబ్ గురించో కాదు, మీ అన్నయ్య గురించి. రాఘవ బావ ఒకప్పట్లా లేరండి, చాలా మారిపోయాడు. వదిన అత్తయ్య గారు భయపడినట్టు రాఘవ బావని ఆ అలేకి చాలా మార్చేసింది. చివరికి మిమ్మల్ని కూడా సొంత తమ్ముళ్లా కాకుండా బద్ద శత్రువులా చూస్తున్నారు. మీతో పాటు నన్ను కూడా. రాఘవ బావలాగా మీరు కూడా అత్తయ్యకి పుట్టిన వాళ్లే కదా. అలాంటప్పుడు రాఘవ బావకి ఎంత బాధ్యత ఉంటుందో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది కదా. కానీ మనం డబ్బులు కట్టామని రాఘవ బావ అంత కోపడ్డారు. అది నాకు చాలా బాధేసింది మాధవ. రాఘవ బావ మాటల్లో మీకు ఆ ఇంటికి ఎలాంటి సంబంధాలు లేవు అని అర్థాలున్నాయి. కానీ మనం ఎంత కాదనుకున్నా మనం కూడా ఆ ఇంట్లో వాళ్ళమే కదండి. ఆ ఇంటి వాళ్ళం కాదు అనే అంత పెద్ద తప్పు మనం ఏం చేసామనేదే నాకిప్పుడు అర్థం కావట్లేదు. నువ్వన్న దాంట్లో కూడా నిజమే ఉంది భూమి. అలేకి వదిన అన్నయ్యని మార్చేసి ఉండొచ్చు. కానీ అన్నయ్య అన్నాడని మనం బాధపడుతూ ఆ ఇంటికి దూరంగా ఉంటే ఎప్పటికీ దగ్గర కాలేం. అమ్మని నాన్నని అక్కని ఎవ్వరినీ చూసుకోలేం. అన్నయ్య ఎన్ని మాటలన్నా పడదాం, ఎంత కసురుకున్నా భరిద్దాం. కానీ ఆ ఇల్లు ఆపదలో ఉందంటే మాత్రం మనం ముందుందాం. మాధవ, ఈ విషయంలో నేనెప్పుడూ నీకు అడ్డు చెప్పను. నువ్వు ఏదంటే అదే. అది మీ ఇల్లు కాదు, మన ఇల్లు, నా అత్తారిల్లు, నా భర్తిల్లు. కాబట్టి ముందు ఆలోచన ఎప్పుడూ ఆ ఇంటి గురించే ఉంటుంది. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం భూమి. మళ్ళీ మీరు పొగడ్డాలు మొదలు పెట్టకండి. రండి, ఏమైనా తిందురుగాని. మధ్యాహ్నం నుంచి మీరేమీ తినలేదు. సరే పద. భూమి, ఏం చేస్తున్నావు? రోజు చేసే పని. ఏంటి భూమి నువ్వు ఇంకా ఈ పనులేంటి? నీకు చెప్పాను కదా నీ జాబ్ సంగతి చూసుకోమని. అది తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ పనులు చూడాలి కదా. ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నేను చేస్తాను. నువ్వు ఆ జాబ్కి ఏం చేయాలో అది చేయి చాలు. చూడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబు బిజినెస్ అని వేరే ఆలోచనలు చేస్తే కరెక్ట్ కాదు.